హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ బీడీస్. ఈరోజు రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాండి. దానికోసం నేను ఇలా ముందు రోజు ఇలా ఇడ్లీ పిండి కలిపేసుకున్నాను అండి. ఇడ్లీ పిండి ఎలా కలిపితే మెత్తగా ఇడ్లీలు వస్తాయి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఇలా ఫస్ట్ డే నార్మల్గానే ఇడ్లీ చేసేసుకున్నామండి. సెకండ్ డే ఇంకా రోజు ఒకేలాగా ఉంటే బోర్ కొట్టుద్ది అన్నట్టు సెకండ్ డే ఇలా రాగి ఇడ్లీ చేశానండి. కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, వైట్ ఇడ్లీ కంటే బెటర్ అన్నట్టు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ రాగి పిండి వేసుకుంటుండండి. మన రాగి పిండి ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాస్త గట్టిగా ఏంటంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని లూజ్గా చేసుకోవచ్చండి. ఇలా కలిపేసిన రాగిపిండిని ఒక 5 minutes అలా పెట్టేసామండి, నానాలు కాబట్టి. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నార్మల్ ఇడ్లీలు మనం ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఈ ఇడ్లీ చేసుకోవాలండి. కానీ సెకండ్ డే కాస్త పుల్లగా ఉంటుంది కూడా పిండి అండి. ఇలా రాగి ఇడ్లీ చేసుకుంటే ఆ పులుపు కూడా తెలియకుండా కూడా బాగుంటుంది. లేదు నార్మల్గా వైట్ ఇడ్లీ కంటే రాగి ఇడ్లీ బెటర్ కదా, ఇలా చేసుకోవచ్చు. ట్రేకి నేనైతే నెయ్యి రాసుకున్నాను అండి. ఇంకా పిండేసి పెట్టేసుకోవడం అండి. నేనైతే వంట సోడా లాంటిది ఏమి వేయనండి. మీరు కావాలంటే కాస్త వేసుకోవచ్చు. వంట సోడా వేయకుండా కూడా మెత్తగానే వస్తాయండి ఇడ్లీ. ఇప్పుడు పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని మనం ఇడ్లీలు రెగ్యులర్గా ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మాది ఇది విజిల్ కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుందండి. ఒక 5 minutes లోపలే. ఇలా పాత్ర తీసి చూపిస్తున్నా. ఆల్రెడీ నేను మా పాపకు ఇడ్లీ పెట్టేశానండి. ఒక ప్లేట్ తీసేసి ఇప్పుడు చూడండి, నేను పుదీనా చట్నీ చేసిన, పల్లి చట్నీ ప్లస్ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పైనుండి కూడా ఇంకాస్త నెయ్యి వేసుకుంటుండే ఈ విధంగా చేసి పెట్టుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. నెయ్యి తింటే కాస్త బలం కూడా కదండి. ఇలా వేసి పెట్టేసుకొని తినడమే. చూడండి ఎంతో సాఫ్ట్ అయినా హెల్దీ అయినా ఇన్సిడెంట్గా నార్మల్ పిండితోటి చేస్తే రాగి ఇడ్లీ రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మెత్తగా ఉంటాయండి. ఈ పల్లె చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళతో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి.